అబ్బా అర్జెంట్ వస్తుంది. ఇది ఏమేసి పాడైందో ఏమో విసుదాదం ఒక మంగడ పోతే అర్జెంట్ వస్తుంది. ఎవడున్నాడు బాత్రూంలో? బయటకు వస్తలేరు ఇంకా. ఎవరున్నారు బాత్రూంలో? జల్దీ రండి. ఈడయింది గోపాల. అరే మొగుడా తొందరగా రా బయటికి. జల్దీన రారా అయ్యా, జల్దీన రా, అర్జెంట్ వస్తుంది నాకు. ఈడింకెప్పుడు వస్తాడు? నాకు వచ్చి 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 బంద్ అయ్యేటట్టుంది. అప్పుడు వచ్చేటట్టున్నాడు కదా. ఓర్ గోపాలం తొందరగా రారా అయ్యా, బయటికి రా. ఎవలవ్వా నువ్వు గట్ల పిలుస్తాన్నావు? మరుగుదొడ్లో కూడా 5 నిమిషాలు ఉండనిత్తలేవు. ఏం తొందర వచ్చి పడింది నీకు? ఏం తొందర వచ్చి పడిందో జర చెప్పు. ఆగు, ఎవరివిరా నువ్వు? మా మరుగుదొడ్లే నీకేం పని ఉందిరా? మా తొందర అంటున్నావు. మరుగుదొడ్లకి ఎందుకు పిలుస్తారా? ఏం పుట్టిందిరా నీకు మా మరుగుదొడ్లో పోగొట్టివి? ఆగో గట్ల అంటున్నావమ్మా? మీ ఇల్లు ఇంత దూరము బాత్రూమ్ ఉంటే ఇది అందరూ పబ్లిక్ పోయే బాత్రూమ్ అనుకొని పోతి నేను. తూ షీ పాడుగాను. ఏం పుట్టిందిరా నీ గుండు మొక్క పోడా? నీకు గుండు మొక్కలో కట్టేవేట. ఇది మా బాత్రూమ్ రావులేదా? ఎట్లా పోయి వచ్చినవరా నువ్వు? మా బాత్రూమ్ అని తెలియదా నీకు? తెలుస్తే నేను ఎందుకు పోతానవ్వా? అయినా బాత్రూమ్ వస్తే అర్జెంట్ వచ్చినప్పుడు పోకపోతే ఏం చేస్తారు? నువ్వు చూడు ఎట్లా డమ్మ డమ్మ కొట్టబడుతుంది డోరు అర్జెంట్ వస్తే. నాది కూడా గంతే. నీ పొట్టి గుండు మొక్కలో కట్టబెట్టి ఎట్లుందిరా గుండు? నువ్వు నీ అవతారం లాగేసుకున్నావా లేదా బే? లాగేసుకుని తుర్రుమని ఇడికెళ్ళి నాకు మండతాంది. మరి బాత్రూమ్ గడిపిస్తా లేకుంటే. ఓ అవ్వ వద్దుగా, నేను పోతా గాని. నీకేం పుట్టిందా గోపాలం? ఏం పుట్టింది? మరుగుదొడ్లో పోయి వచ్చినాక బయటికి వెళ్ళి తాళం వేయడానికి ఎన్నిసార్లు చెప్పినా అదే పాట పాడతావు, పాస్పాన్ల పాట. ఏమైంది నీకు? ఏం పుట్టింది గుమ్మడికాయ ముఖం దానా? అట్లొడతాను షోలు కోసినట్టు ఎవరో నీవి. ఏం పుట్టింది నీకు? తాళము యేసుడు మర్చిపోయినా గంతే. ఒకసారి మర్చిపోతే రాజంతం చేస్తాను. ఏం పుట్టిందని? ఏం పుట్టిందంటావురా? నీకేం పుట్టిందిరా? అందమైన వాళ్ళందరూ తాళం వేసుడు మర్చిపోతే అడ్డమైన వాళ్ళందరూ మన బాత్రూంలోకి వచ్చి పోతా అంటే ఎవడు కడుతారు అనుకున్నావు? నీ అమ్మ వచ్చి కడుతుంది అనుకున్నావా? ఇవాళ రేపు మొగానికి మర్యాద లేకుండా అయింది. జనాలు గిట్ల తయారయ్యారు. మస్తు మర్యాద ఇచ్చినప్పుడు బాగా ఆడుకున్నావు కానీ ఇక్కడికి మూసుకొని వెళ్ళు. నేను పోవాలి అర్జెంటుగా. నీ పని గిట్ల కాదు, చేత్త కానీ ఎన్నడో ఒకనాడు గోన సంచి నెత్తి మీకు దొడిగి ఇచ్చి దంచుతా నేను. మా దంచినవుతి పీకిడికెళ్ళి